దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ బాగున్నారా? ఈ లోకంలో ప్రతి ఒక్కరూ కష్ట సమయాలు గుండగా వెళ్ళవలసిందే. దాని గురించి మనం సిగ్గుపడవలసిన అవసరం లేదు, అవమానంగా భావించవలసిన అవసరమూ లేదు. కొన్నిసార్లు మన ప్రార్థనలు వాటిని నిరోధిస్తాయి, మరి కొన్నిసార్లు నిరోధించలేవు. ఏమైనప్పటికీ శ్రమానుభవములో మనము స్థిరమైన మనస్సును కలిగి ఉండటం తప్పనిసరి. కష్టాలు ఎదురైనప్పుడు మనకు ఓర్పు సహనాలు ఎంతో అవసరం. క్లిష్ట సమయాల్లో కోపము, అసహనము, ఇతరులు నిందించడం, దేవునిపై సన్నగడం సరికాదు. అవన్నీ కూడా కేవలం బుద్ధిహీనమైన చర్యలు. శ్రమలు, కష్టాలు, బాధలు, వేదనల గుండా మనం వెళుతున్నప్పుడు వాటి కోసం మనము దేవుణ్ణి స్తుతించాలి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. అప్పుడు దేవుడు వాటిని మన మేలు కోసం మలుస్తాడు. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. యాకోబు 1:2-3 వచనాలు.